రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. సరే ఇక ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి మన ఇళయరాజా గారి బయోపిక్ రాబోతుంది. ధనుష్ గారు హీరోగా ఇళయరాజా గారి రోల్లో ప్లే చేయబోతున్నారు. ఎలా ఉండబోతుంది మూవీ? మీరేం చెప్తారు సార్ ఆయన బయోగ్రఫీ గురించి? నేను నా జీవితంలో వేరే మ్యూజిక్ డైరెక్టర్తో సినిమా తీయలేదు, ఓన్లీ ఇళయరాజాతో చేసిన ఏడిఎం సినిమాల్లోనూ కూడా. ఆయన ఒకవేళ లేకపోతే నా సినిమాలో నేను చేశాను మ్యూజిక్. నాకు కీరవాణి వాళ్ళందరూ తెలుసు, తెలియటమేంటి, నేను సినిమా చేసేటప్పటికి ఆల్మోస్ట్ నా దగ్గరికి వచ్చి తిరుగుతూ ఉండేవాడు కీరవాణి. అంచేత నేను అంతా కూడా చేయలేదు, సరదాగా ఎప్పుడో అన్నాను ఏదో పెళ్ళిలో కలిసాను, మన ఇద్దరు కూడా చేద్దామని, అంతే. అప్పుడు రాజమండ్రి కూడా ఉన్నారు పక్కన, మాకు సంబంధించిన మ్యారేజ్కి ఏదో కలిస్తే బఫే తింటూ. సో మీరు ఇళయరాజా గ్రేట్ ఫ్యాన్, మేము అక్కడ సరిపోతాం ఏదో అన్నాడు. సో వదిలే అది పక్కన పెడితే, నేను ఐఎమ్ ద గ్రేట్ ఫ్యాన్ అండ్ నా మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. ఓకే, ఏదైనా ఎక్కడైనా అక్కడక్కడ ఆయన యొక్క బుద్ధి గురించి, మ్యూజిషియన్స్ బుద్ధి బాగోదు యాక్చువల్గాను, ఇంక్లూడింగ్ ఏఆర్ రెహమాన్, చాలా పాలిటిక్స్ వాళ్ళకి. సో అదే కోవలోంచి పైకి వచ్చాడు కాబట్టి ఇళయరాజాకి ఇంకో 2 మెట్లు ఎక్కి అతని యొక్క మెంటాలిటీ అంత మంచిది కాదు అని నాకు ఎక్కడో చెప్పాను. దాన్ని నన్ను చాలా తిట్టారు కింద నెటిజన్స్. ఎందుకంటే ఇళయరాజా అంటే ఇష్టం లేను, ఇళయరాజా మ్యూజిక్ అంటే మీ అందరికంటే నాకు ఇష్టం కాబట్టి నేను చేయించుకున్నాను. సంకీర్తన, కోకిల, కీచురాళ్ళు, ప్రియతమ, టైము, తెలుగు, తమిళ్లో ఎందుకు ఎంచుకున్నాను? బికాజ్ ఐ లవ్ హిమ్, ఐ లవ్ హిజ్ మ్యూజిక్. నేను చచ్చిపోయే వరకు, ఓకే, నా నరాల్లో ఉన్న మ్యూజిక్ ఆయనకి. ఆయన మీద బయోపిక్ చేయడం అంటే, ఆయనకి బిరుదు రాకపోతే ఇంటికి వెళ్ళి ఏడిపించి, నువ్వు బిరుదు రావాలంటే ఇంత లాబింగ్ చేయాలని చెప్పింది నేనే. ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తానంటే, చెప్పి ఏడిపించినట్టు గిల్లొచ్చాను. లాబింగ్ ఏంటి అన్నాడు. లాబింగ్ అంటే ఢిల్లీలో కూర్చోబెట్టి చేయించాలి, అడగందే అమ్మాయిన భోజనం పెట్టదు. అప్పుడు రియలైజ్ అయ్యి చాలా చాలా వచ్చిన బిరుదులు టక్కటక్కమంటాను. తర్వాత ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా ఇచ్చినట్టున్నారు, ఎవరో మోడీ గారు. బికాజ్ ఆయన ఎస్సీ అంటారు ఆయన. ఓకే, ఒకేసారి చెప్పేస్తాను, ఇతన్ని ఒకసారి నువ్వు ఎస్టీ అని అన్నందుకు మన తెలుగులో ఒక ఛానల్ ఉంది, ఏబీ అన్న ఏదో ఛానల్, ఈయన వెళ్ళి మీరు ఎస్టీ యాడ్ కాదండి, అయినా ఎంత పైకి వచ్చారు ఇది అన్నాడు, బయట దొబ్బే అన్నాడు ఆయన అనేసి దుకాణం తెప్పేసుకుని బయట పొమ్మన్నాడు అని, నో ఇంటర్వ్యూ అని. ఇది వైజాగ్లో జరిగిందని విన్నాను నేను. సో ఇతని గురించి టక్ అని ఎందుకు చెప్పేస్తానంటే, ఆయన మీద బయోపిక్ చేస్తే ఆ ధనుష్ అన్నవాడు ఫాదరు ఒక చెట్టు కింద నుంచుంటే ఇళయరాజా కోసం అలా వెయిట్ చేస్తూ కూర్చునేవాడు. కస్తూరి రాజా అతని పేరు, యాక్చువల్గా మూర్తి. మేము అడిగా ఇళయరాజా, నేను కిచురాళ్ళు చేస్తున్నాను, కిచురాళ్ళు ప్రొడ్యూసర్ నన్ను అడిగాడు. నేను ఒక ఛానల్లో కూడా చెప్పాను, అది కృష్ణ ఆయన ఎవరు నీకెందుకన్నా అని. మనం 3 నెలల నుంచి వస్తున్నాం కదా రికార్డింగ్కి రాజా గారి దగ్గరికి అని. ఎప్పుడు వచ్చినప్పుడు ఆ చెట్టు కింద నుంచున్నాడు అని. నల్లగా ఉన్నాడు ఒక అబ్బాయి, ధనుష్లాగా ఉన్నాడు. సరే అడిగాడు కదా అని చెప్పేసి నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఇళయరాజాతో మాట్లాడుతూ ఆ గ్లాసుల్లోంచి, ఈయనున్న రూమ్ గ్లాసులోంచి బయట ప్రసాద్ స్టూడియోస్లో చెట్టు కనపడుతూ ఉంటుంది. సార్ ఆయన ఎవరన్నా అడిగాను, కొద్దిగా వికారంగా ఉంటాడులే మనవాడు ఇళయరాజా, అందుకున్నప్పుడు వికారిస్ట్ అంటాను, దానికి తిడతా ఉంటారు. మీరు తిట్టేదేంటారా లఫ్ స్టూపిడ్ ఫెలోస్, నా మ్యూజిక్ డైరెక్టర్ ఆయన, బెస్ట్ ఫ్రెండ్స్ మేము. ఓకే, నా ఇంటికి కూడా వచ్చాడు ఆయన. సో ఆ చెట్టు కింద ఎవరండి అని చెప్పేసి అడిగితే, అతను సినిమా చేశాడు, చిన్న సినిమా, దాన్ని మ్యూజిక్ చేయమంటున్నాడు, నువ్వు సినిమా అంతా చేసుకురా, నాకు బాగుంటే చేస్తాను పాటలు అన్నాడు. మేమందరం పాటలు ముందు చేయించుకుని అన్నీ ఒక శాస్త్రయుక్తంగా వెళ్తున్నాం. అతనికి నువ్వు సినిమా చేసి సినిమా అంతా చూసిన తర్వాత ఇక్కడ ఈ పాట నాకు బాగుంటే చేస్తాను, సినిమా బాగుంటేనే, అప్పుడు రీ రికార్డింగ్ చేస్తాను అన్నాడు. అంటే ఎంత బలుపు ఇళయరాజా కానీ అన్నాను ఒక చోట. తప్పు కదా, చేస్తానంటే లేకపోతే చేయకూడదు. ఓకే, తర్వాత ఆ రోజు సినిమా చూశాడు, ఏది మంచి సరదాగా ఉన్నా నన్ను పిలుస్తాడు ఆయన. ఓకే, మెడ్రాస్లో ఆ రోజుల్లో, ఈ 30 సంవత్సరాల క్రితం జరిగింది అది, 32 ఇయర్స్ బ్యాక్. మొన్నటి నాకు ఒక కాల్ వచ్చింది, ల్యాండ్ లైన్సే కదా మరి, అప్పుడు కళ్యాణి అని ఉంటాడు అక్కడ అసిస్టెంట్, అతను ఫోన్ చేశాడు, రాజా గారు రమ్మంటారని. అంటే ఏమన్నా అంటే నా సినిమా డేట్ల గురించి లేదు రమ్మన్నారు అంటే, నాకు వేసుకు వెళ్ళి ప్రసాద్ స్టూడియోస్లో కలిశాను. రీ రికార్డింగ్ చేస్తున్నాడు అప్పటికి. 4వ రీల్ పోడింగ్ అన్నాడు, 4వ రీల్ అయ్యి అన్నాడు. ఆ 4వ రీల్ వేస్తే మ్యూజిషియన్ అంతా కూర్చున్నారు.
అది ఒక చిన్న బింది మీద 4-5 నెలల కడుపుతో ఉన్న మీన అటుకు మీద ఉన్నది తీయడానికి ఎక్కుతూ ఉంటుంది, ఏదో తీస్తామంటే పడిపోతుంది. దాన్ని కొడతాడు, రికార్డింగ్ ఇచ్చాడు ఆల్రెడీ. అలా నాకు కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి. నాకు సినిమా తెలీదు, ఏం తెలీదు, ఆ సీను బాగుంది, ఏడుపు వచ్చేసింది. అంటే నేను బాగా నా నరాల్లో ఆయన మ్యూజిక్ ప్రవహిస్తుంది అన్నాను కదా, నిద్ర లేపి చెప్పమంటే ఆ పాట చెప్తాను. నేను రికార్డింగ్ బిట్టు కూడా చెప్తాను నోటితోటి. నేను కాలేజీలో ఉన్నప్పుడు నేను లైక్ చేస్తాను అతన్ని. ఓకే, అప్పుడు చూశాడు, కళ్ళ నీళ్ళు రావడం చూశాడు. ఎప్పుడు ఇరికి అన్నాడు. రొమ్మ నల్లా ఇరికి సార్ అన్నాను. ఎలాగ రొమ్మ నల్లా ఇరికి సార్ 10 నిమిషాలు ఉంటుంది. అది తర్వాత ఇది ఎవరి సినిమా అని సార్, నేను అడిగావు కదా చెట్టు కింద ఎవడని అడిగాయి, చెట్టు కింద నుంచి ఉన్న అబ్బాయి ఎవరైనా అడిగావు కదా, అతని సినిమా అది మనం కొంటున్నాం అన్నాడు. ఆ నైట్ చూసి రికార్డింగ్ ఇస్తూ పాటలు చేసిన 4 పాటలు. దాని పేరు ఎన్ రాసావిన్ మనసులే ఆ సినిమా పేరు. దాన్ని ఇక్కడ నా మొగుడు బొరటోడు అని తీశారు, రాజశేఖర్ని పెట్టి, ఫ్లాప్ అయింది. దాని మీద వేరే ఛానల్లో ఒకటి చెప్పాను అనమాట. ఇంతకేం చెప్పానంటే, ఆ చెట్టు కింద నుంచి ఉన్నవాడు పేరు కస్తూరి రాజా, వాడి కొడుకే ధనుష్. అప్పుడు ఎంత ఉండుంటాడు, ఇప్పుడు 30-40 అంటే అటు కేజీ 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉండుంటాడు అప్పుడు. అదేప్పుడు అతని కొడుకే ఈడు ధనుష్. ఆ ధనుష్ ఇళయరాజులా చేస్తాడు, కొంచెం ఆడు నల్లగా ఉంటాడు కాబట్టి బాగా సూట్ అవుతాడు. ఓకే, అది డైరెక్టర్లు మారారు 2-3. మరి ఇప్పుడు ఎవరో ఫైనల్గా చేస్తున్నారు. అంటే ఇళయరాజాకి అనుగుణంగానే చేయలేదు, ఎందుకంటే అతనికే బాగా తెలుసు కదా ఎక్కడెక్కడ ఏ ఇన్సిడెంట్ ఎలా రాసుకున్నారు అనే దానికి స్క్రీన్ ప్లే కమల్ హాసన్ చేస్తున్నట్టున్నాడు. నాకంటే బాగా క్లోజ్ కమల్ హాసన్, నాకంటే ముందు మరి యాక్టర్ కదా అతను. మీకు అర్థమైందా? అంచేత అతనికి ఇళయరాజాని బాగా అర్థం చేసుకున్న వాళ్ళు కూడా కమర్షియల్గా మార్కెట్ లేనప్పుడు వేరే మ్యూజిక్ డైరెక్టర్లు పోయారు. ఎక్కడికే పోకుండా ఉండదు, నేను ఒక్కడనే. మీకు అర్థమైనప్పుడు అయితే నేను చేసుకుంటాను, లేకపోతే ఆయన. మరి కమల్ హాసన్ అలాగే వెళ్ళిపోయి రజనీకాంత్ ఇలా అన్ని కబుర్లు చెప్తారు, ఇవ్వలేదు. వేరే మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్ళి వాడు చేయలేకపోతే మళ్ళీ అర్థం గొడవపడి వచ్చేసి మళ్ళీ ఇతర చేశాడు హేరామ్కి. అది ఇతను వెళ్ళటమే పొరపాటు. నిన్ను నమ్మి నిన్ను అనుమానం అర్థం చేసుకుని ఇళయరాజాని వదిలేసి మార్కెట్ కోసం అయినాక తప్పదు. ఇక్కడ ఈ సినిమాల ఫీల్డ్లో మార్కెట్ లేకపోతే ఎవరు వెళ్ళరు. ఈ మధ్యన మొత్తం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేదనే ఆ సినిమా హిట్ అయింది విక్రమ్. అటు బచ్చగడ్డ మ్యూజిక్ డైరెక్టర్, దానికి కుర్రోడు. మా అబ్బాయి సీనియర్ స్కూల్లో. వాడిని ఏదో అన్నాను, మా అబ్బాయికి కోపం వచ్చింది. నేను మాట వరుస ఏదో అన్నాను యాక్చువల్గాను, సుచి లీక్స్ అనే దాని గురించి. అర్థమైందా? మా వాడికి చాలా కోపం వచ్చింది మా అబ్బాయికి. నేను ఆయన డైరెక్ట్గా అనలేదు, అందరూ అందులో ఎవరెవరు ఉన్నారో అని చెప్పాను. వాడు నాకు ఫేస్బుక్లో కూడా ఫ్రెండ్ అక్కడ. అర్థమైందా? సో ఒకసారి మనం అనుకోకుండా ఉన్నాను, కొన్ని అనుకోకుండా అపార్థాలు జరుగుతూ ఉంటాయి. మై సన్ ఫెల్ట్ బ్యాడ్, ఐఎమ్ సో సారీ టు హిమ్ అని చెప్పాను. నేను ఐ డిడ్ నాట్ వాంటెడ్లీ చెప్పలేదని యాక్చువల్గా. ఐ లైక్ హిమ్ బికాస్ కొత్త నీలా ఉంటాడు. ఇప్పుడు ఎలా ఉన్నా అలా ఉంటాడు, సన్నగాను, ఇంకొంచెం ఒక అడుగు పొడుగ్గా ఉంటాడు. నేర్చుకున్నాడు, పద్మభాషా శాస్త్రంలో చదువుకున్నాడు, మంచి మ్యూజిక్ డైరెక్టర్. కమల్ హాసన్ ఎక్కడ అతను పెట్టుకున్నాడు. మరి రెహమాన్ కూడా అంతే, రెహమాన్ ఒక రోడ్డు కింద లెక్క కమల్ హాసన్కి. కమల్ ఓన్ సినిమాకి ఎప్పుడు చేయలేదు, వేరే వాళ్ళ సినిమాకి చేశాడు. కమల్తో కుదరదు. లాస్ట్లో కమల్ కాంప్రమైజ్ అయిపోయాడు. కాంప్రమైజ్ అయిపోతేనే వాడెవడో డైరెక్ట్ చేశాడు, క్రిస్టియన్ ఎవరు, విక్రమ్. ఆ సూపర్ హిట్ అయింది, దాంతో సెటిల్ అయిపోయాడు అతను. అవును, అదేదో ఉంటుంది కదా అతని పేరు, లోకేష్ కనకరాజ్, క్రిస్టియన్ అతను. సో విజయ్ క్యాండిడేట్ అతను. ఓకే, సో ఈజ్ బికమ్ బిగ్. సో అతని మీద బయోపిక్ చేయటం నేను ఎందుకు చెప్పినట్టు ఇన్సిడెంట్, ఆ చెట్టు కింద నుంచి ఉన్న అనామికుడి కొడుకే ధనుష్ సూపర్ హీరో అయిపోయాడు. 40-50 కోట్లు హీరో అయిపోయాడు. ఇప్పుడు మన శేఖర్ కమల్ డైరెక్షన్లో కూడా చేస్తున్నట్టున్నాడు. వాడికి మంచి టేస్ట్ ఉంది యాక్చువల్గా. సో అతను ఇప్పుడు చేయటం ఇళయరాజులాగా ఉంటాడు. వాడు కూడా నల్లగా సన్నగా ఉన్నవాడు ఎవడన్నా ఇళయరాజులా ఉంటాడు. ఎలా వచ్చాడో విలేజ్ నుంచి, చాలా పల్లెటూరు వాళ్ళది. వచ్చిన తర్వాత నాకు సగం తెలుసు, ఇళయరాజా కదా నాకు 75% తెలుసు. వచ్చాడు, అన్నకిళ్ళి అని సినిమా చేశాడు, ముందు మ్యూజిక్గా ఉండేవాడు. మన జీకే వెంకటేష్ తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరే ఉండేవాడు కన్నడ సినిమాలకి. ఇవన్నీ వస్తే ఎల్డమ్స్ హోటల్లో కూర్చునేవారు. తర్వాత ఇక్కడ చిన్న బుల్బుల్ వాయించుకునేవాడు. వీళ్ళ 4 బ్రదర్స్ అనమాట, భాస్కర్, వీళ్ళు పెద్ద పావులార్ బ్రదర్స్ అని. సో నాకు అది గురించి ఆల్మోస్ట్ 75% తెలుసు. ఆ 25 మరి నాకు అంత అలా తెలియకపోవచ్చు.
మరి ఎన్ని సినిమాలు చేసాడో 1500 సినిమాలు చేసాడో వాళ్ళ అనుభవాలు తెలియదు కదా, అవి చూపించరు బహుశా. అవి ఇంపార్టెంట్గా ఈ సినిమా ఎలాగంటిది మన రత్నాలు ఇవన్నీ ఉంటాయి బహుశా తమిళకి సంబంధించినవి. ఆయన ఎలా ద్వైతమానంగా వెలిగిపోవటం అనేది ఎలాగొచ్చింది, ఈయన వచ్చే ముందు ఎంఎస్ విశ్వనాథ్ కూడా అంత గ్రేట్ పర్సన్ ఆయన, ఆయన అలాగే ఫేడ్ అవుట్ అయిపోయాడు. అంచేత వీళ్ళు గురువుని చూపిస్తాడు, ఆయన పోయాడు. ఆయన బాగా తెలుగెత్తను కదా, ఎరా ఈరోజు ఈ రికార్డింగ్ అనేవాడు నన్ను జీకే వెంకటేష్. పాప అక్కడ అతనికి కూడా సినిమాలు ఉండేవి కదా అప్పుడు, మా మ్యూజిక్లోనే చేసినప్పుడు వేసిన డబ్బులే ఇచ్చేవాడు ఆయనకు కూడా. ఆయన రీ రికార్డింగ్ కాబట్టి రోజుకి ఒక 1000 రూపాయలు ఇచ్చేవారు. ఆ రోజులో 1000 రూపాయలు అంటే ఎక్కువే కదా మరి జీకే వెంకటేష్కి. ఇవన్నీ తెలుసు, వాళ్ళ మిస్సెస్ గారి గురించి తెలుసు, పాప పిల్లలు ఈ బయోపిక్లో మధ్యలో వాళ్ళ పాప పోవటం భావతారణి. ఐ థింక్ బాగుంటుంది, ఎందుకంటే ఇళయరాజా గురించి ఇండియా అంతా చూస్తారు, ప్రపంచంలో ఉన్న వాళ్ళు చాలామంది భారతీయులు, ప్రవాస భారతీయులు అందరూ కూడా ఇళయరాజా అంటే ఇష్టమే. అంచేత డెఫినెట్గా సినిమా వర్కౌట్ అవుద్ది, మంచి ఐడియా ఇది. ప్లస్ ఏమో అతను కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నాడు. అవును, ఇళయరాజా గారు ఈజ్ ఇన్వాల్వింగ్ మోర్ అన్నమాట, బాగా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి. అది ఇట్స్ అ గుడ్ న్యూస్. ఆయన బయోపిక్ గురించి రావాలని హృదయపూర్వకంగా చాలా చాలా బాగా ఆడాలని కూడా కోరుకుంటాను. బికాజ్ ఆల్మోస్ట్ లైక్ మై గురు ఇళయరాజా. ఎక్కడన్నా ఇటు చిన్న చిన్న వాటి గురించి మాట్లాడుకుంటాం వల్ల అది ఓన్లీ నేను ఫ్రాంక్గా మాట్లాడతాను, అది నా తత్వం, అది అది దట్ ఈస్ మై నేచర్. ఐ స్పీక్ ఓన్లీ ట్రూత్ ఫర్ మై హార్ట్ అండ్ మై మైండ్. అక్కడ నేను ఒకడిని, ఇళయరాజా ఒకడు, ఇంకోటి ఒకడు ఉండదు. దర్ ఇస్ సంథింగ్ ఈజ్ దట్, బికాజ్ ప్రజలకు తెలియాలి అంతా చాలా రోజీగా లైఫ్ ఈజ్ అ బెడ్ ఆఫ్ రోజెస్లో బాడేవారు. ఇంకెందుకు ఛానల్ సోషల్ మీడియా అన్ని అబద్ధాలా, అన్ని అబద్ధాలు ఎందుకు మాట్లాడాలని నన్ను ఏంటి? సోషల్ మీడియా ఓపెన్ చేస్తే దిస్ గైస్ ఛానల్ విల్ బి వెరీ గుడ్, అతను ఏమైనా బాగా మాట్లాడతాడు, కరెక్ట్గా మాట్లాడతాడు అని ఉండాలి. కానీ ప్రతిదీ సోదే, ప్రతిదీ సోది డప్పును. బాబు గారు సినిమాలో జోక్ పెట్టాడు బుచ్చాల బుక్లో, రావుగోపాలరావు పక్కన ఇద్దరు ఉంటారు బట్టరాజు మేళాలన్నమాట, డోలక్కును అవి వేసుకుని, సార్ మీరు చాలా గొప్పవారని అడవని అన్నాడు రావుగోపాల్ ఇలా కొడతా ఉంటారు అనమాట. అంటే భజన అరే ఆగంటారా అంటూ ఉంటాడు అనమాట, పొగడినవరాలు. సార్ మీరు వచ్చే మా ఓపెన్గా రావాలి సార్, మీరు చాలా గొప్ప కొడతారనమాట. సార్ అలా ఉంటాయి మిగతా ఛానల్స్. ఎప్పుడు చూసినా పొగడు పోగొట్టాలు, వీరుడు సూర్యుడు బొంగు బోస, వీరుడు కాదు బొంగు కాదు, వేస్ట్ ఫుల్ ఈ పొలిటీషియన్స్ అంతాను. వాళ్ళ వీరుడు ఏంటి, ఓట్లు వాడుకుని డబ్బులు దండుకునే వాళ్ళు. ఇప్పుడు మాటలు చూసాం కదా, కేసీఆర్ కొడుకు హీరోయిన్లు అట అన్నిట్లోనూ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఫోన్ ట్యాపింగ్లో. అందులో ఒక హీరో ఒకటి సప్లై చేసేవాడు. సో ఇటువంటి వాళ్ళు అప్పుడు నిజాన్ని నిర్భయంగా మాట్లాడితే ఎంజాయ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి నేను వాళ్ళ గురించి చెప్తున్నాను. ఓకే సార్. నేను చాలా డేరింగ్గా ఉంది. వాట్ ఈస్ సోషల్ మీడియా, ఇది సోషల్ మీడియాలో వి మస్ట్ స్పీక్ ఓన్లీ ట్రూత్, తెలిసిన ట్రూత్, మనం నమ్మే ట్రూత్, మనం విన్న ట్రూత్. ఇంకా కావాలని గాసిపిక్గా మాట్లాడకూడదు అంటాను నేను.